ఒక నిమిషం ఇప్పుడే వస్తాను. అరే పిపి, పళ్ళు మాత్రం యూజ్ అవ్వలేదు. ఇట్స్ గాడ్. గెస్ట్ ఏంటి నేను ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నాను? ఏమైంది నా బంగారానికి? నాటకంలో నేను మెయిన్ రోల్ చేస్తున్నాను. గుడ్. నా డైలాగ్ నేను ఎంత స్పీడ్ గా చెప్తున్నానో తెలుసానన్నా? మీరు ఖచ్చితంగా నా షో చూడాలి, మిస్ అవ్వకూడదు. హైదరాబాద్ లో షో జరిగితే ఖచ్చితంగా వస్తానమ్మా. కొంచెం పనుంది. నాతో మాట్లాడకండి, మీకు నాకు కట్టు. పోండి. హే నిషా, నాన్న రావట్లేదే. హే, మీ నాన్నగారు మాత్రం ఈ డ్రామాని చూసారనుకో, అప్పుడు ఇదే నీ లాస్ట్ షో. ఏ ముందు నువ్వు డైలాగ్ ప్రాక్టీస్ చెయ్యి, ఆ తర్వాత బియర్ తాగొచ్చు. హే, ఏమంటున్నావు? డైలాగ్ చెప్తాను, చూస్తావా? చెప్పు చూద్దాం. నిషా గ్యాంగ్ రండి. మాటలని చాలా ఈజీ. అన్నిటికీ లూలు అని యూజ్ చేయి, అది సరిపోతుంది. అత్తే లూవా అచ్చమైన తెలుగు భాష. ఓ, జస్ట్ వెయిట్ అండ్ వాచ్. నేను ఎలా పర్ఫార్మ్ చేయబోతున్నాను మీరే చూడండి. నా పేరు ఉషా. నేను రేలంగి నుంచి. వేలంగి. హలో నిషా, ఏం చేస్తున్నావమ్మా నువ్వు? నువ్వు వేశ్యా గృహంలో దిక్కులేక చిక్కుకున్నావు. నువ్వు చాలా బాధతో యాక్ట్ చేయాలి. సార్, నాకు ఆ బాధ ఉంది కానీ ఐ డోంట్ నో. ఐ మీన్ హౌ టు గెట్ ఇట్. లోపల ఉంది కానీ బయటికి రావట్లేదు అన్నమాట. అదే నేను చెప్పేది. ఈ పాత్రలో నువ్వు జీవించాలి. చెయ్యి. ఓకే సార్. నీ పేరేంటి? నా పేరు ఉషా. నేను రేలంగి నుంచి. అది ఏం యాక్టింగ్ చేస్తున్నావమ్మా నువ్వు? ఐఎమ్ సారీ సార్, కానీ నాకు అన్నం చేత్తో తినే అలవాటు లేదు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరంతా? పేదవాళ్ళ సినిమాలు మీరు చూసారా? ఎలా తింటున్నారో తెలుసమ్మా? చూడండి, ఇది అన్నం. ఇలా తీసుకుని ప్రేమగా ఇలా తినాలి. రాలేదు. చేతిని కంటి దగ్గర పెట్టుకుని తిప్పడం వల్ల దాన్ని ఏడవడం అనరు. నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఎప్పుడైనా ఆకాశాన్ని చూసావా? వయసు ఎందుకు ఆకాశాన్ని చూడాలి? చూడాలి, అన్ని చూసి తీరాలి. ఊరికే మొబైల్ చుట్టం కాదు, లోకాన్ని చూడాలి. ఇదిగో తీసుకో, ప్రాక్టీస్ చెయ్యి. చూడండి, ఈ రోజు మీరు స్టూడెంట్స్ అయి ఉండొచ్చు, రేపు గొప్ప నటులు అవుతారు. నన్నే ఎక్కిరిస్తున్నారా? నేను డైరెక్ట్ గా వెళ్ళి అబ్జర్వ్ చేస్తాను, చూడండి. నా పేరు ఉషా. నా ఊరు పెందుర్తి. అక్కడ పక్కన. ఎక్స్క్యూజ్ మీ, ఒక బియర్ ఇవ్వండి. ఏ బ్రాండ్? ఎనీథింగ్. ₹75 ఇవ్వండి. ఇవ్వండి. ఏంటి మేడం, డబ్బులు లేవా? నేను ఇస్తాలే. రే, మన అకౌంట్ లో 3 బీర్లు ఇవ్వండి. భలే వారే, తీసుకోండి, మొహమాట పడకండి, తీసుకోండి. థ్యాంక్స్. నీ రేట్ ఎంతే? ఎక్కువ మాట్లాడుకుంటా రేట్ చెప్పు. రే, నీ అయ్యా వెయిట్ చేయరా, పాపతో మాట్లాడుతున్నాను కదరా. చూసావా, పారిపోయింది. బండి తీయండిరా, బండి తీయండి. ఏంటమ్మా ఇది? చూసుకుని పో. రేయ్, పాప మార్కెట్ రోడ్ లో ఉంది, తొందరగా వచ్చేయండి రా. పరిగెత్తవే, ఇప్పుడు పరిగెత్తవే. ఇట్రా చెప్తా, ఇట్రా. ఏమైంది? వాళ్ళు నన్ను ఏయ్,
మేము 6 మాత్రమే, ఎక్స్ట్రా ఒక్కడు లేడు. డబ్బులు కరెక్ట్ గా ఇచ్చేస్తాం. ఎంత కావాలంటే అంత తాగు. మధ్యలో నువ్వెవడ్రా? దీనికి బ్రోకర్వా? రేట్ ఎంతో కనుక్కుని చెప్పు బే. పట్టుకోండి. అరే గట్టిగా పట్టుకోండి. ఈ టైంలో బయటకు వచ్చి ఎందుకంటే మా ప్రాణాలు తీస్తున్నారు? ఏ ఊరు మీది? మీ పేరేంటి? నా పేరు ఉషా అంటారు. అన్ని లోపల క్లోజ్ చేయరా. వైజాగ్ పక్కన పెందుర్తి. మా అమ్మగారు తమ్ముడు నీలకంఠుడు ఇంకా వాడి స్నేహితుడు చంద్రు కలిసి నాకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఈ ఊరికి తీసుకొచ్చి అయ్యో మర్చిపోయానే. అమ్మాయిలు ఎక్కువగా ఉన్న చోట్లో నన్ను బంధించాలని చూశారు. రాత్రి అయితే మగాళ్ళు ఎక్కువగా వస్తున్నారు. కూర్చుని బిర్యానీ తింటున్నారు, మందు ఎక్కువగా తాగుతున్నారు. ఆ తర్వాత పక్కలో పడుకోమంటున్నారు. ఆడజాతిగా పుట్టుండకూడదు. ఆ తర్వాత నేను మనసుని దృఢం చేసుకుని ఆలోచించి నిర్ణయం తీసుకుని అక్కడి నుంచి పారిపోయి వచ్చేసాను. నేను ఒక చోట నిలబడి మాట్లాడలేవా? ఏంటి డ్రామాలు చేస్తున్నావా? పేదవాళ్ళు మాట్లాడేది మీకు డ్రామాలా కనిపిస్తుందా స్వామి? వాసనేదో తేడాగా ఉంది. తాగావా ఏంటి? అది అది ఆ రౌడీలు గొడవ పడేటప్పుడు నా మీద వంపేశారు. తూలుతో మాట్లాడుతుంటేను 2 పెగ్గులేసావేమో అని అడిగాను. పేదవాళ్ళంటే మీకు తాగుబోతులా స్వామి? వాసన వస్తే ఏంటని అడిగాను. సరే ముందు చెప్పు. చెప్పండి. నువ్వు చెప్పు. నా పేరు ఉషా. మా ఊరు వైజాగ్ పక్కన. అది చెప్పావు కదా, తర్వాత చెప్పు. తర్వాత అయ్యో నాకు చాలా ఆకలిస్తుంది స్వామి. నాకు కాస్త భోజనం ఇప్పించండి స్వామి. మేమేం పెట్టినా పెట్టకపోయినా భోజనం పెడతాం గానీ రా. నన్ను మా ఊర్లో వదిలేండి స్వామి. నేను ఊరికి వెళ్ళాలి స్వామి. సర్లే వదిలే, బస్సు ట్రైన్ ఎక్కిస్తాను. ఊరికి వెళ్తూ గానీ నువ్వు హాయిగా మీ ఊరికి వెళ్ళిపోవచ్చు. ముందు ఏదైనా తిందాం రా. డబ్బులు ఇవ్వక్కర్లేదులే రా. వైజాగ్ మీది? కాదు, మరి ఇంకెక్కడ? వైజాగ్ పక్కన పెందుర్తి.